హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరూ బాగున్నారు కదా? మా మ్యారేజ్ డే పిక్స్ అండి అవి. మ్యారేజ్ డేకి మేమంతా కలిసి అలా టెంపుల్కి వెళ్ళిపోయాము. అయితే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు. ఫస్ట్ మ్యారేజ్ డే కూడా సెలబ్రేట్ చేయలేదు. నాకేమని చెప్పే మ్యారేజ్, నాకేం చెప్పావు విషెస్? హ్యాపీ మ్యారేజ్ డే నాన్న అని చెప్పావా? మరి అమ్మకి నీ మ్యారేజ్ కోలనా? అమ్మ నీ మ్యారేజ్ డే కూడానా అన్నావు కదా ఇందాక, అందుకనే తీసుకుంటున్నా. అది బాగా అన్నావు, నవ్వు వచ్చింది. మళ్ళీ చెప్పు. చూడు తల్లులు, మళ్ళీ చెప్పురా. నీ మ్యారేజ్ కూడానా అన్నావు కదా, ఆ వర్డ్ మళ్ళీ చెప్పు. చెప్పవా? ఇద్దరు మ్యారేజ్ డే అమ్మ. మ్యారేజ్ డే అంటే తల్లి. ఆ రోజు మార్నింగ్ ఇంట్లో శారీ కట్టుకుని పూజ అది చేసేసుకున్నానండి. ఈవినింగ్ ఇంకా మా వారు, మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేమంతా కలిసి రెడీ అయ్యి అలా టెంపుల్కి వెళ్ళిపోతున్నామండి. మార్నింగ్ టైం కుదరదు కాబట్టి అలా ఈవినింగ్ టైం వెళ్తున్నాము. వెళ్ళాము కూడా టెంపుల్కి. కార్తీక మాసంలో శివుడికి అది పూజ చేసుకుంటాం కదండి. చేసేటప్పుడు అలా దేవుడు సాంగ్ నమశివాయ నమశివాయ సాంగ్ పెట్టుకునేదాన్ని నేను. అది విని విని మా పాపకు కూడా నోటుకొచ్చి శివుడు ఫోటో చూడగానే ఆవిడకి కూడా పాట పాడాలని అనిపించి వెళ్ళి అక్కడ పాడుతుందండి మా పాప. ఈ కప్ ఏమో మా మ్యారేజ్ డే గిఫ్ట్ అండి. యాక్చువల్గా మా తమ్ముడిది మ్యారేజ్ అయింది, ఆ ముందు రోజు మా మ్యారేజ్ డే అయింది. అదే కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్కి ఇంటికి పిలిచి భోజనం పెడతాం కదా, అలా మేము పిలిచాము. ముందు రోజు మ్యారేజ్ డే అయిందని చెప్పి వాళ్ళు మా కోసం అలా యానివర్సరీ కప్పు తీసుకొచ్చారు. మా తమ్ముడు మరదలు వాళ్ళిద్దరూ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. చాలా బాగుంది కదండి, నాకు బాగా నచ్చింది. చాలా హ్యాపీ కూడా అయ్యింది. మీకు ఎలా ఉంది ఈ కప్? మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఇంకా ఆ కప్పు అందుకోసమే జస్ట్ అలా చిన్న వీడియో తీసుకుందామని కప్పుని వీడియో తీశాను. బాగుంది కదా కప్పు? ఓకే అండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా ఈవినింగ్ టెంపుల్కి వెళ్తామండి. అయితే ఆ ఇయర్ కూడా వెళ్ళాము. యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ డే కూడా చేసుకోలేదు, ఎందుకంటే కొంతమందికి మ్యారేజ్ అయిన ఎర్లీగా వెంటనే కన్సీవ్ అయిపోయి పిల్లలు పుడతారు కదా. మ్యారేజ్ డే వచ్చేసరికి 12 months పడితే 1 year పడితే వెంటనే కన్సీవ్ అయిన వాళ్ళకి 9 monthsకే బేబీ వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ డే వచ్చే టైంకి 1 yearకి 3 months బేబీ, అలా 2 months బేబీ అలా ఉంటారు కదా. నాకు కూడా అలానే జరిగింది. మా బాబు పుట్టేశాడు, వెంటనే కన్సీవ్ అయిపోయాము. మ్యారేజ్ డే కన్నా ముందే బాబు పుట్టేశాడు కాబట్టి మ్యారేజ్ డే ఏం చేసుకోలేదు. ఆ రోజు అప్పుడు ఇంకా ఎండలుగా ఉన్నాయి అని చెప్పి ఇంకా జస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము.
కానీ పెళ్ళైన కొత్తలో అంటే కొత్తగా బాగుంటుంది కదా, అలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనిపించింది నాకు కూడా. కానీ ఇంకా బాబు పుట్టాడు, కుదరదు కదా అవన్నీ అని వదిలేసుకున్నాము. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా తర్వాత కూడా మళ్ళీ చేయలేదు, ఇంకా దాని టాపిక్ ఏం రాలేదు. అలాగే టెంపుల్కి వెళ్ళాము. కానీ కొంచెం ఉంటుంది కదండి ఫీలింగ్. ఇప్పుడైతే పిల్లలు పుట్టాక వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వాళ్ళకి చేస్తున్నామో ఇంకా నాకైతే కేక్ కటింగ్ అవి ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఫస్ట్లో అయితే ఉండేది కొత్త మురుపం చాలా బాగుంటుంది మ్యారేజ్ అయిన తర్వాత. అది మిస్ అయిపోయాను. నాకు అది ఇంకా అదృష్టం లేదనిపించింది. ఆ కొత్తలో చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ డేకి అలా సెలబ్రేషన్స్కి వెళ్ళడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు, ఎందుకంటే మనకు అది చేసుకోలేదని నాకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకోసమే ఇంకా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ కూడా పోయింది కేక్ కటింగ్ చేయాలని. అలా అండి, పిల్లలకి ఎప్పుడైతే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసామో ఇంకా మనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఏమో అండి, అందరి విషయం అయితే నాకు తెలియదు, కానీ నాకైతే పోయింది. ఇంట్లో పని చేసి వాళ్ళని రెడీ చేసేసరికి అలసట వచ్చేస్తుంది కదా, మనకు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు. అందుకోసమే నాకు కూడా పోయింది. టెంపుల్లో దేవుని దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము అలా వెళ్ళే ముందు స్మాల్ వీడియో తీసుకుంటున్నాం. ఇప్పుడు ముడతల్లి సమ్మర్ టైం అండి అప్పుడు, అందుకోసమే బాగా చెమటలు పడుతున్నాయి. మా బాబు ఆ వాచ్ నాకు ఇచ్చాడు. అమ్మ ఈ డ్రెస్ మీద నీకు బాగుంటుంది పెట్టుకోమని చెప్పి ఇచ్చారు. సర్లే అని నేను అలా పెట్టుకున్నాను. బాగుంది కదండి వాచ్. చెప్పాను కదండి నా బర్త్డే వచ్చి మే 29th, మ్యారేజ్ డే April 29th. రెండు సమ్మర్ టైంలోనే, అందుకే ఫుల్ స్వెట్టింగ్. కానీ హాలిడేస్ టైంలోనే వచ్చాయి. ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిపోయామండి. అదేంటి టైం అంతా పడింది. తల్లి ఇల్లులా ఉందా? ఇటు చూడు అమ్మా, ఇటు చూడు. ఇలా తిరిగావు కదా, అలా మండి అన్నట్టు మండికి తీసుకొచ్చా. ఎందుకని నాకు తెలియదు అసలు. టెంపుల్లో అంతా అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళామండి. ఎందుకంటే మ్యారేజ్ డే స్పెషల్ డేస్ కదా, వేరే టైంలో అయితే ఏదైనా టిఫిన్ చేసి వెళ్తాము, వాళ్ళకేమో రెస్టారెంట్ కావాలని అడిగారు. పిల్లల కోసం మేము అలా రెస్టారెంట్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళాక అలా నాన్ వెజ్ తినాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంకా కొన్ని టైమ్స్ ఇంకా చిన్న పిల్లలు పుట్టాక తప్పదు కదా, వాళ్ళకి ఇష్టమైనవి కూడా కొన్ని చేయాలి, అప్పుడు వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి అలా వెళ్ళాము. మండీ రెస్టారెంట్ అంట, అదే ఫస్ట్ టైం వెళ్ళామండి. అక్కడ ఒక చైర్స్ టేబుల్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో ఇంట్లో హోమ్లీ లాగా జస్ట్ బెడ్రూమ్లో ఇలాగా ఒక బెడ్ పెట్టి టేబుల్ పెట్టి పెద్ద ప్లేట్లో ఇంకా ఫ్యామిలీ అంతాకి ఆ ప్లేట్లోనే అంటండి. అది ఫస్ట్ టైం వెళ్ళాము. కానీ నాకైతే కంఫర్ట్ అనిపించలేదు. ఆ బెడ్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది, డ్రెస్ కంఫర్ట్గా కూర్చోలేదు. టేబుల్ అయితే బాగుంది అనిపించింది. అయిపోగానే తినడం బయటకు వచ్చి టేబుల్ మీద కూర్చున్నామండి. సోంపది తీసుకుంటానికి టేబుల్ మీద అయితే బాగుంటుంది. అంకుల్కి బేబీ నచ్చింది, పెద్దకి బుక్కులు పట్టుకుంటుంది, నచ్చేవంటారు అంకుల్. నిన్న వదలకల్లా ఆడపిల్లలంటే ఇష్టం అంతా, ఆడపిల్లలంటే ఇష్టపడతారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. చూసారు కదండి మా మ్యారేజ్ డే ఇలా సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. న్యూలీ కపుల్డ్ మ్యారీడ్ కపుల్డ్కి ఎవరైనా ఇలా వస్తే ఇలా మీకు కూడా అనిపిస్తే అప్పుడే చేసుకోండి, ఏదో రకంగా చిన్నగా అయినా. ఎందుకంటే జరిగిపోయిన రోజులు మళ్ళీ రావు కదా, అందుకోసం. ఓకే, బాయ్ బాయ్, టాటా.